మూడో ప్రపంచ యుద్ధం రెక్కలు విప్పుకుంటుంది. సెప్టెంబర్ 1, 1939 నుంచి 2 సెప్టెంబర్ 1945 వరకు 6 సంవత్సరాల పాటు రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. విపరీతమైన జనహననం తప్పలేదు. దారుణమైన హింసను ప్రపంచం చూసింది. మళ్ళీ 85 సంవత్సరాల తర్వాత మూడో ప్రపంచ యుద్ధం గురించిన ప్రస్తావన ప్రపంచవ్యాప్తంగా గుండెల్లో గుబులు రేపుతుంది. ప్రముఖ జ్యోతిష్య ప్రావీణ్యురాలు బాబా వంగా, నాస్ట్రాడామస్ ఇద్దరు ఈ యుద్ధం గురించి దశాబ్దాల క్రితమే ఊహించి చెప్పారు. 2025లో దారుణమైన హింసాత్మక పోరాటాలు జరుగుతాయని వారు ముందే ఊహించారు. నిజానికి వేలాదిగా చనిపోతున్న ఉక్రెయిన్ రష్యా యుద్ధం, ఇజ్రాయెల్ గాజా యుద్ధాలతోనే మూడో ప్రపంచ యుద్ధం మొదలైందని చెబుతున్నారు పరిశీలకులు. అగ్రరాజ్యాల రక్తదాహానికి చిన్న దేశాలు బలవుతుండడం చరిత్రలో ఎన్నో మార్లు జరిగింది. ఇప్పుడు కూడా అదే కారణంతో అగ్రదేశాలు చిన్న చిన్న కారణాలతో తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటుండడం మరోసారి ప్రపంచ యుద్ధం తప్పదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ పరిణామాలను చూస్తే బాబా వంగా, నాస్ట్రాడామస్ లో చెప్పింది నిజమవుతుందా అన్న సందేహం కలుగుతుంది. ఎందుకంటే ఈ ఇద్దరు ఊహించి చెప్పిన విషయాలు చాలా వరకు నిజమయ్యాయి. రష్యాలోని చెర్నోబిల్ అణువిద్యుత్ కేంద్రం ఘటన, అమెరికాలో జరిగిన 9/11 ఉగ్రదాడి ఘటనను ఫ్రెంచ్ ఆస్ట్రోనామర్ నాస్ట్రాడామస్ 16వ శతాబ్దంలోనే ఊహించారు. అంతేకాదు నెపోలియన్ ఓటమి, లండన్ గ్రేట్ ఫైర్ లాంటివి కూడా నిజమయ్యాయి. ఆనాడు వారు చెప్పిన విషయాలను ఓ ఆర్డర్ లో పెట్టి చూస్తే 2025లో యూరోప్ దారుణమైన యుద్ధాన్ని చవిచూడబోతుందని చెప్పారు. బల్గేరియా జ్యోతిష్యురాలు బాబా వంగా అయితే మొత్తం ఖండంలోని దేశాలన్నీ అతిపెద్ద నరమేధం చవిచూడాల్సి వస్తుందని తెలిపారు. బాబా వంగా 1996లో రష్యా అంతర్జాతీయంగా ఎదుర్కోబోయే తీవ్ర వ్యతిరేకతలను ఊహించారు. దాంతో ఇవి ఇప్పుడు ఉక్రెయిన్ విషయంలో నిజమవడం కనిపిస్తుంది. అంతర్జాతీయంగా నాటోకు చెందిన దేశాలన్నీ ఆమె చెప్పినట్టే వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయి. అయితే ఈ ఇద్దరు చెప్పినవి సిమిలర్ గా ఉండటం విశేషం. విషయం ఏదైనా రాబోయే కొత్త సంవత్సరంలోగా ఏదో పెద్దదే జరిగిపోతుందని ప్రస్తుతం ఎవరినడిగినా చెప్పేస్తారు. ప్రస్తుతం ప్రపంచం భూమిపైనే అతిపెద్ద యుద్ధం వైపు అడుగులు వేస్తుంది. అందులో అనుమానం లేదు. దశాబ్దాలుగా గోడౌన్లో గాఢ నిద్రపోయిన అనుభవములు నిద్రలేచి రెక్కలు విప్పుకుంటున్నాయి. సాధారణంగా మొండివాడు రాజు కంటే బలవంతుడని సామెత. కానీ రాజే మొండివాడైతే పరిస్థితి వేరుగా ఉంటుంది. ఇక్కడ మొండి రాజును రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో పోల్చుకోవాలని అంటున్నారు పరిశీలకులు. పుతిన్ సాధారణంగా ఎవరి మాట వినరు, తనకు నచ్చిందే చేస్తారు. అందులోనూ తను ఎవరైనా రెచ్చగొడితే మాత్రం అస్సలు ఊరుకునే ప్రసక్తే ఉండదు. ప్రశాంతంగా ఉన్న ఉక్రెయిన్ ప్రాంతంలో ముందు చిచ్చు పెట్టింది అమెరికా. రష్యాకు పక్కలో బల్లెంలా తయారయ్యేందుకు ఉక్రెయిన్ను నాటోలో కలుపుకునే ప్రయత్నం చేసింది. నాటోలో ఏ దేశంపై దాడి జరిగినా 32 దేశాలు కలిసి సంయుక్తంగా పోరాటం చేస్తాయి. అలా రష్యాను అణచివేయాలని అగ్రరాజ్యం కుట్ర చేసింది. కానీ ఉక్రెయిన్ రష్యా యుద్ధం 3 ఏళ్లైనా ఎటూ తేలకుండా కొనసాగుతూనే ఉంది. అమెరికా రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్కు నిధులు, ఆయుధాలు సరఫరా చేస్తూ ప్రోత్సహించడమే అందుకు కారణం. వేలాదిగా జనం ప్రాణాలు గాల్లో కలిసిపోయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. అమెరికాలో ఎన్నికలు పూర్తయ్యాయి. ఫలితాలు వచ్చి డెమోక్రాట్స్ ఓడిపోయారు. రిపబ్లికన్ అధికారంలోకి రానున్నారు. ఈ విషయం తెలియగానే ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ రష్యా మీద ప్రమాదకరమైన క్షిపణులను ప్రయోగించడానికి అనుమతి ఇచ్చేశాడు. ఇక ఒక పక్క అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలతో చేస్తున్న లెక్క చేయకుండా అనుమతి ఇవ్వడం చూస్తే వీలున్నంత త్వరగా ప్రపంచ యుద్ధం వైపు నడిపించాలని బైడెన్ కోరుకుంటున్నాడని అర్థం చేసుకోవచ్చు. మరి ఇది కావాలని జో బైడెన్ చేశాడా, లేక అధికారులు సలహాదారులు బైడెన్ ను పక్కదారి పట్టించారా అన్నది తేలడం లేదు. ఆయన ఒకవేళ తప్పు నిర్ణయం తీసుకుంటే అడ్డు చెప్పాల్సిన కమలా హారిస్ ఎందుకు నిశ్శబ్దం పాటించింది అన్నది ఎటూ తేలని $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయింది. ఇకపోతే ఈ మధ్యలో ఏదైనా చేయాలంటే ట్రంప్ అధికారంలోకి వచ్చేదాకా ఏమీ చేయలేడు. డొనాల్డ్ ట్రంప్ జనవరి 20, 2025న అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే దానికి సుమారు ఇంకా 2 నెలలు పడుతుంది. ఈలోపే ఎంత విధ్వంసం చేయొచ్చో అంతా చేయాలని డీప్ స్టేట్ ప్లాన్ చేసిందని అంటున్నారు విశ్లేషకులు. డీప్ స్టేట్ అంటే అమెరికాలో అధికారం ఎవరి చేతిలో ఉన్నా కీలక నిర్ణయాలు మాత్రం కొందరు కీలక వ్యక్తులు నిర్ణయిస్తుంటారు. వారు బయటకు కనిపించరు, వెనుకుండి నడిపిస్తారు. అధికార పార్టీని తమ చెప్పు చేతల్లో ఉంచుకుంటారు. మరి వారే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారా, ప్రపంచాన్ని మూడో ప్రపంచ యుద్ధం వైపు నడిపిస్తున్నారా అన్నది తేలాల్సి ఉంది. అదే నిజమైతే ఈ యుద్ధాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదు. ఓ అంచనా మేరకు డీప్ స్టేట్ వ్యక్తులు ప్రపంచ జనాభాను తగ్గించాలని క్రూరమైన నిర్ణయం తీసుకున్నారని సమాచారం. అది మూడో ప్రపంచ యుద్ధం ద్వారా సాధ్యపడుతుంది. ఈ విధంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ను రెచ్చగొట్టడం ద్వారా ఈ కార్యక్రమం నడిపిస్తున్నారనే వాదన బలపడుతుంది. ఎందుకంటే మరో 2 నెలల్లో దిగిపోయే జో బైడెన్ ఇంతటి విధ్వంసక నిర్ణయం తీసుకుంటారని ఎవరూ అనుకోలేరు. ఆయన 8 దాటిన వయసులో పరిపక్వత కలిగిన రాజకీయ నేతగా ఎదిగారు. అలాంటిది తాను ఇలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. ఖచ్చితంగా డీప్ స్టేట్ నిర్ణయం మేరకు ఇవన్నీ జరుగుతున్నాయంటున్నారు నిపుణులు. అదే నిజమైతే మనం మూడో ప్రపంచ యుద్ధాన్ని అనివార్యంగా చూడబోతున్నాం. బాబా వంగా, నాస్ట్రాడామస్ జోష్యాలు నిజం కాబోతున్నాయని వారు అంటున్నారు. నిజానికి పుతిన్ 2 ఏళ్ల క్రితమే హెచ్చరిక చేస్తూ పశ్చిమ దేశాలు ఇచ్చే ఆయుధాలు కనుక ఉక్రెయిన్ మా మీద ప్రయోగిస్తే ఆయుధాలు ఇచ్చిన దేశాన్ని రష్యా తన శత్రువుగా పరిగణిస్తుందని చెప్పారు. అప్పట్లో హిమార్స్ రాకెట్లను అమెరికా ఉక్రెయిన్కి ఇవ్వడం, వాటిని రష్యా మీద ప్రయోగించడం జరిగి సంవత్సరం అవుతుంది. నిజానికి హిమార్స్ రాకెట్ రష్యాకి భారీగా నష్టాన్ని కలగజేసింది.
కానీ వాటి గురించి రష్యా పెద్దగా ఆందోళన వ్యక్తం చేయలేదు. హిమార్స్ రాకెట్స్ అనేవి ఆర్టిలరీ విభాగానికి చెందినవి మరియు ఎక్కువలో ఎక్కువ 60 కిలోమీటర్లు వరకు వెళ్ళగలవు. మొన్న ప్రయోగించిన ఆర్ట్కామ్స్ మిసైల్ అనేవి ఖండాంతర క్షిపణులు. ఇవి మాక్ 3 స్పీడ్ ను కలిగి ఉంటాయి. అంటే శబ్ద వేగానికంటే 3 రెట్లు వేగంతో వెళ్లడమే కాకుండా GPS నావిగేషన్ తో ఖచ్చితమైన లక్ష్యాలను ఛేదిస్తాయి. బయటకు చెప్పడం లేదు, కానీ ఇవి రష్యాకి భారీగానే నష్టం కలిగించి ఉండవచ్చు. దాంతో పుతిన్ అణుబాంబు వార్ హెడ్ లేని ఖండాంతర క్షిపణిని ప్రయోగించి శాంపుల్ చూపించడం జరిగింది. ఈసారి కనుక ఆర్ట్కామ్స్ మిసైల్స్ కనుక రష్యా మీద ప్రయోగిస్తే రెండో ఆలోచన లేకుండా అణుబాంబులు ప్రయోగిస్తాను అని హెచ్చరించారు. పుతిన్ ఇంతలా ప్రతిస్పందించడానికి కారణం ఉంది. ఎందుకంటే మొన్న ఓ సందర్భంలో ట్రంప్ నేరుగా జెలెన్స్కీని ఉద్దేశిస్తూ తాను బాధ్యతలు చేపట్టగానే అమెరికా ఉక్రెయిన్ కి ఇచ్చే సహాయం నిలిపివేస్తామని అన్నారు. అలాగే ఉక్రెయిన్ ని దాడులు చేయకుండా నియంత్రిస్తాను అని కూడా అన్నారు. దీని మీద జెలెన్స్కీ ప్రతిస్పందిస్తూ ఉక్రెయిన్ అనేది స్వతంత్ర దేశం, శత్రువు మీద ఎలా స్పందించాలో అలానే మా ఇష్టం వచ్చినట్టు స్పందిస్తా, ఎవరు ఆదేశాలు పాటించే కర్మ పట్టలేదంటూ ధిక్కార స్వరం వినిపించాడు. ఈ సమాధానంతో జెలెన్స్కీ తప్పు చేశాడు. ప్రపంచం మరోసారి అతి తీవ్ర పరిణామాలను చూడబోతుంది.